హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పండుగ స్పెషల్గా చేసుకుని 2 రకాల ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి బెల్లం అప్పాలు, అలాగే రెండోది గోధుమ రవ్వ కేసరి. స్పెషల్ రెసిపీ బెల్లం అప్పాలు. పండుగలప్పుడు నైవేద్యంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఏ అప్పాలని చేసుకోవచ్చు. ఈ అప్పాలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పాలని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు అప్పాలు చేసుకున్నా సరే బియ్యం పిండిని, గోధుమ పిండిని, అలాగే ఉప్మా రవ్వని సమానంగా తీసుకుంటే అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి. ఇందులోనే 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం తీసుకున్న పిండికి సమానంగా వాటర్ని తీసుకోవాలి. ఈ అప్పాలు లైట్ స్వీట్గానే ఉంటాయండి. తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే మరొక 1/2 కప్పు బెల్లాన్ని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే రవ్వ చక్కగా పిండిలో కలిసిపోతుంది. పిండి ఇలా దగ్గర పడిన తరువాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని పిండిని కాస్త చల్లారనివ్వాలి. పిండి కాస్త గోరువెచ్చగా అయిన తరువాత చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కనీసం 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని కలుపుకుంటే పిండిని కలపడం ఈజీ అవుతుంది. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయి. ఎక్కడ పగులు లేకుండా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ ఎక్కడ పగులు లేకుండా చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. ఇలా ఉండలా చేసుకున్న తర్వాత చేతిలోనే ఇలా అప్పాల్లా ఒత్తుకోవాలి. అప్పాలని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలా చేతిలో అప్పాలను చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే పాలిథిన్ కవర్పై కానీ లేదా చపాతీ పీటపై కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అప్పాలని ఒత్తుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడా అప్పాలను చేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునే లోపు మిగిలిన అప్పాలని ఒత్తుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దని ఇలా ఆయిల్లో వేస్తే పగులు లేకుండా ఇలా చక్కగా పైకి పొంగాలి. ఇలా వచ్చిందంటే ఆయిల్ చక్కగా వేడైందని అర్థం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా 4 లేదా 5 అప్పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి అప్పాలు ఇలా చక్కగా పైకి పొంగుతాయి. ఇప్పుడు ఈ అప్పాలని స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి. పైనుండి ఇలా మరొక గరిటెతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న అప్పాలని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని అప్పాలని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ. పండుగలప్పుడు కానీ లేదా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ
అప్పటికప్పుడు ఇలా చాలా సింపుల్గా అప్పాలని చేసుకోవచ్చు. ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాటి వీడియోలో పండుగలప్పుడు క్విక్గా చేసుకుని ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. పండుగలప్పుడే కాదు, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా హెల్దీగా ఇలా గోధుమ రవ్వతో చాలా ఈజీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక స్వీట్ని చేస్తే గుడిలో ప్రసాదంలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి చిన్న కప్పుతో కప్పు నిండుగా గోధుమ రవ్వని తీసుకోవాలి. ఇక్కడ నేను లైట్ ఎల్లో కలర్లో ఉన్న గోధుమ రవ్వని తీసుకున్నానండి. నిజానికి ఈ ప్లేస్లో ఎర్ర గోధుమ రవ్వని తీసుకొని ఈ స్వీట్ని చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇలా తీసుకున్న గోధుమ రవ్వని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. దీనికి కనీసం 10-15 నిమిషాల టైం పడుతుంది. ఇలా దోరగా వేయించుకున్న గోధుమ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేయించుకున్న గోధుమ రవ్వని తీసుకోవాలి. తర్వాత అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రవ్వని 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ బాగా ఉడికి ఇలా మెత్తగా అవుతుంది. రవ్వని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీగా చేయడం కోసం తాటి బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు రెగ్యులర్గా వాడే బెల్లాన్నైనా లేదా పంచదారనైనా తీసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని బెల్లం పాకంలో బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ ఇలా బెల్లం పాకంలో బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి, చిటికెడంత పచ్చకర్పూరాన్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా జాజికాయ పొడిని పచ్చకర్పూరాన్ని వేసుకొని స్వీట్ని చేసుకుంటే గుడిలో ప్రసాదంలా చాలా టేస్టీగా కుదురుతుంది. చివరగా ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగానే ఉండాలండి. చల్లారిపోయిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ స్వీట్ రెడీ. ఇలా చాలా సింపుల్గా క్విక్గా గోధుమ రవ్వతో స్వీట్ని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక స్వీట్ని చేస్తే గుడిలో ప్రసాదంలో కమ్మగా చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.